వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మైసూర్ రసం తయారు చేస్తాము. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టించుకుందాము. అరగంట సేపు నానబెట్టించుకోవాలి. చింతపండును గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టించుకుందాము అరగంట సేపు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసి దీంట్లో 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మాడకుండా చూసుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము లేదా చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి పచ్చి కొబ్బరి. వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు చక్కగా వేయిని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. అరగంట సేపు నానిన చింతపండు పులుసు తీసి పెట్టుకుందాము. గిన్నెలో మనం రసం దేంట్లో చేస్తామో దాంట్లో పోసుకుందాము చింతపండు పులుసు పిసికి. మొత్తం పులుపు పోయేంత వరకు ఈ విధంగా చింతపండు పులుసు పిసికి పోసుకోవాలి. ఈ విధంగా 3 సార్లు మనం చింతపండులో నీళ్ళు పోసుకొని పిసికి దీంట్లో పోసుకుంటే పులుపు మొత్తం పోతుంది. ఇదే కాకుండా మనం పైనుంచి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటుంది కదా, అది పులుపు చూసి మీదికి ఎన్ని పడతాయో అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పులుసు గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పులుసులో 2 పెద్ద టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. దీంట్లో సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాము. వేసుకొని బాగా మరగనివ్వాలి పులుసుని. రసం బాగా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పొడి ఉంది కదా, రసం పొడి, ఇది కూడా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకున్న పౌడరు 2 స్పూన్స్ వేసుకొని కలుపుకుందాము. మిగిలిన పౌడర్ ఇంకోసారి మనం రసం చేసినప్పుడు వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. రసం బాగా మరుగుతుంది కదా, పక్కకు పెట్టుకుందాం రసం గిన్నెని. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం చిన్న కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పోపు రెడీ అయ్యింది. ఈ పోపుని రసంలో వేసుకొని కలుపుకుందాము. మైసూర్ రసం రెడీ అయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము రసాన్ని. మైసూర్ రసం చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.